కృష్ణానదిలోని బంగారం లాంటి నీటిని బంగాళాఖాతంలోకి వదిలేశారని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నీళ్ళు ఇవ్వడానికి కష్టం. పోయిన యాసంగిలో ఏం చెప్పిండ్రు, మోతాదు తగినట్లు వర్షాలు లేవు, రిజర్వాయర్లు నీళ్ళు లేవు కాబట్టి ఇవ్వలేకపోయినామన్నారు. రైతుల పంటలు నిండిపోతుంటే అదొక ఓదార్పుగా మాట్లాడింది. మరి ఈరోజు సగటున 30 టీఎంసీల నీళ్లు రోజు సముద్రంలో కలుస్తున్నాయి కృష్ణానది. మీ ముందు చూపు ఎక్కడ పోయింది? బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలినటువంటి ఘనమైన పాలన మీద ఇవ్వాలి. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు. ఏమంటాడు ఇందులో? బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలో కలిపిందని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2014 సంవత్సరంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కుర్చేసుకొని కట్టిస్తా అన్నాడు. 2 సంవత్సరాలు కుర్చేసుకొని కట్టిస్తా అన్నాడు 10 సంవత్సరాల క్రితం. మరి 10 సంవత్సరాలైనా అది పూర్తయిందా అంటే పూర్తి కాదు కదా, 20% మాత్రమే అయ్యింది. దీన్ని బట్టి ఎవరికి తెలివి ఉందా ఎవరికి తెలివి లేదని అర్థమవుతుందా 10 సంవత్సరాలు?